హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చాతుశ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను మా మమ్మీ చేసిన మటన్ బిర్యానీ చూపించబోతున్నానండి. ఇప్పుడు మటన్ బిర్యానీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి. ఫస్ట్ రైసు ఒక 5 to 10 minutes నానబెట్టుకోవాలండి. మటన్ 2 to 3 times బాగా కడుక్కోవాలండి. ఇది స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు మటన్ని యాడ్ చేసుకోవాలండి. దీంట్లోకి కొన్ని వాటర్ వచ్చేంత వరకు వదిలేయాలండి. ఆ తర్వాత మనం దీన్నంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ వచ్చేంత వరకు అండి ఒక 5 to 10 minutes వదిలేయాలి దీన్ని. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అండ్ అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, పసుపు అండ్ అలాగే చిల్లీ పౌడర్ వేసిన తర్వాత అంతా ముక్కకు పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు మనము మటన్ని ఉడకబెట్టుకోవాలండి. బాగా పెట్టుకొని ఇప్పుడు 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినాక మసాలా దినుసులు ఏవే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్లోకి. ఇప్పుడు చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ 4 to 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ని పచ్చిమిర్చిని అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మసాలా యాడ్ చేసుకోవాలండి. ముందే కొట్టి పెట్టుకున్నాము. ఆ మసాలాని దీంట్లోకి యాడ్ చేస్తున్నానండి నేను. ఇప్పుడు ఈ మసాలా అంతా వేసినాక దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేయాలండి. అంతా పచ్చివాసన పోయినాక దీంట్లోకి మటన్ యాడ్ చేసుకోవాలండి. మటన్ వేసుకున్నాక ఒక 5 minutes మసాలాని బాగా మగ్గించుకోవాలండి. మటన్ ఇప్పుడు బాగా మసాలాలో మగ్గినాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఉడికిందో లేదో చూసుకోవాలండి. ముక్క ఉడికిందంట. ఇప్పుడు రైస్ వేస్తున్నామండి దీంట్లోకి. రైస్ యాడ్ చేసినాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలండి దీంట్లోకి. ఒకసారి మిక్స్ చేసి అంతా ఉడికించుకోవాలండి రైస్ అంతా. దీంట్లోకి కొంచెము పుదీనా, కొద్దిగా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేదా అండి. ఫైనలీ మటన్ బిర్యానీ ఇస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చాతుశ్రీ వ్లాగ్స్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ వీడియోస్. చాలామంది నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.